శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో గురు పౌర్ణమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి, ఈ రోజు ఎవరిని పూజించాలి, పూజా నియమాలు ఏమిటి, గురుబలం పెరగడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమనే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు. వ్యాస పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారంటే వ్యాస మహర్షి జన్మించిన రోజు కాబట్టి దీనిని వ్యాస పూర్ణిమగా కూడా చెప్పుతూ ఉంటారు. ఈ గురు పౌర్ణమి రోజున ముఖ్యంగా గురువులను అయితే ఆరాధించాలి. మనకి గురువులుగా చెప్పబడేవారు గురు దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, సాయిబాబా వీరిని గురుమూర్తులుగా అయితే చెప్తూ ఉంటారు. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం వలన జాతకంలో గురుబలం బాగా చదువుల్లో ఉన్నత స్థాయి, ఉద్యోగం అన్ని కూడా లభిస్తాయి. ఇంకా గురువును ఆరాధించడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే వెలుతురు మన జీవితంలోకి వస్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అంటూ ఉంటాం కదండి. అంటే గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలిసిన స్వరూపంగా అయితే చెప్పబడుతున్నారు. ఈ గురు పౌర్ణమి రోజున గురువులను ఆరాధించడం వలన త్రిమూర్తులను ఆరాధించినంత ఫలితం అయితే మనకు కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున మీరు ఏ గురు సంబంధిత దైవాన్నైనా పూజించుకోవచ్చండి. అంటే దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ, దక్షిణామూర్తిని కానీ, ఇలా మీరు గురు సంబంధిత దైవాన్ని ఏ దైవాన్నైనా ఈ రోజు పూజించుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో మనకి గురు పౌర్ణమి పండుగ 2025 జూలై 10 గురువారం రోజు వచ్చిందండి. ఈ సంవత్సరం మనకి విశేషంగా గురు పౌర్ణమి పండుగ గురువారంతో కూడుకుని వచ్చింది. గురువారం రోజు గురువులను పూజించడం వలన శీఘ్ర ఫలితం కలుగుతుందని అంటారు. అందుకని తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గురుదేవులను అయితే ఆరాధించండి. అలాగే ఈ రోజు కొన్ని ప్రాంతాలలో వ్యాస మహర్షిని కూడా గురువుగా పూజిస్తూ ఉంటారండి. ఇంకా గురు పౌర్ణమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలని అంటే ఈ రోజు సూర్యోదయానికి కంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి ముందుగా గడపను పసుపు కుంకుమలతో అలంకరించుకుని తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ముందుగా నిత్య పూజను అయితే నిర్వహించుకోవాలి. ఆ తర్వాత గురువుకి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకుంటే మీరు పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపు తాలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ ఉంచి ఆ తర్వాత గురుదేవుల చిత్రపటాన్ని తీసుకుని చిత్రపటానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఫోటోను అందంగా అలంకరించుకోండి. అలాగే ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు గురుదేవులకు నానబెట్టినటువంటి శనగలతో శనగల మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించండి. ఈ రోజు గురుదేవులకి శనగల మాలను సమర్పించడం వలన జాతకంలో గురుబలం బాగా పెరుగుతుంది. అలాగే మీ దగ్గర గురుదేవుల యొక్క విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. నేను ఈ పూజలో దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం పెట్టుకుని విగ్రహాన్ని పెట్టుకున్నానండి. అందుకని ఇలా గోమాత విగ్రహం ఉంటే నా దగ్గర గోమాత విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను. అలాగే మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పకుండా గణపతి విగ్రహం అయితే ఉండాలి. మీరు పసుపుతో కానీ లేదు అంటే ఇత్తడి విగ్రహం ఉంటే ఇత్తడి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజున గురుదేవులను పసుపు రంగు పుష్పాలతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ, తెలుపు రంగు పుష్పాలతో కానీ పూజించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి పుష్పాలు ఏవి కూడా లభించకపోతే పసుపు రంగు అక్షంతలతోనైనా మీరు స్వామివారిని పూజించుకోవచ్చు. అలాగే ఈ రోజు స్వామివారికి తులసిమాలను కూడా సమర్పించవచ్చండి. అలాగే ఈ రోజు పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేక దీపాన్ని కూడా మనం పూజలో పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ స్వామివారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నానండి. ఇంక ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనెతో చేయండి. ఇంకా గురుదేవుల పూజ అంటే తప్పకుండా గురుదేవులకు పాదుకా పూజ అనేది ఉంటుందండి. పాదుక పూజ అంటే ఇలా పాదుకులను పెట్టుకుని పాదుకుల్ని మనం గురుదేవులుగా భావించి మనం వీటికి పూజ చేసుకోవాలి. అందుకని మీ దగ్గర ఇలా పాదుకులు ఉంటే పూజలో పెట్టుకోండి. నా దగ్గర ఇలా రాగితో చేసినటువంటి పాదుకులు ఉన్నాయండి. అందుకని నేను వీటిని పూజలో పెట్టుకుని ఈ పాదుకులకి కూడా నేను ఈ రోజు పూజను అయితే నిర్వహించుకుంటాను. అలాగే ఈ పాదుకులకి ఇలా శనగల మాలను కూడా సమర్పిస్తున్నానండి. ఇప్పుడు మనకి గురువు త్రిమూర్తి స్వరూపం అని చెప్పుకున్నాం కదండి. అందుకని స్వామి వారికి ఈ ప్రత్యేక దీపాన్ని కూడా పూజలో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఈ దీపాన్ని పెట్టుకోవడానికి ఒక మట్టి ప్రమిదం తీసుకుని ఆ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తుల్ని ఒక ఒత్తులా చేసి ఇలా 3 ఒత్తులు అయితే వేసుకోవాలి. ఈ ఒత్తులు పసుపు రంగులో ఉన్నవి తీసుకుంటే ఇంకా మంచిదండి. 3 జ్యోతులు వెలిగేలా మనం దీపారాధన అయితే చేయాలి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజు ఈ ప్రత్యేక దీపారాధనతో గురువుని ఆరాధిస్తే చాలా మంచిదండి. ఇలా దీపాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా
ముందుగా దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు పంచపాత్ర గ్లాస్ లో ఉన్న నీటిని పుష్పంతో కలిపి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన మనపైన అన్నిటా కూడా చిలకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజను అయితే నిర్వహించుకోవాలి. గణపతి పాదాల దగ్గర 2 అక్షింతల పుష్పాలు ఉంచి గణపతికి ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత స్వామివారికి వీలు ఉన్నవారు షోడశోపచార పూజ కానీ, కుదరలేని వారు పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అలాగే ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవి సమర్పించవచ్చు. తర్వాత తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించి 2 అక్షింతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేవు. పూజ నిర్విఘ్నంగా కొనసాగేలాగా చూడు తండ్రి అని నమస్కారం చేసుకోండి. నేను ప్రతి వీడియోలో గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ వీడియోలో అంత క్లియర్ గా అయితే చెప్పడం లేదండి. తర్వాత స్వామివారిని 3 మార్లు పైకి క్రిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని స్వామివారిని యథాస్థానంలో పెడితే ఇక్కడితో మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు గురు దత్తాత్రేయ స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ముందుగా స్వామివారికి పూజ నిర్వహించేటప్పుడు మనం ఇక్కడ ప్రత్యేక దీపం పెట్టుకున్నాం కదండి. ఆ దీపారాధన చేసుకుని ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించి ఆ దీపానికి నమస్కరించుకుని ఆ తర్వాత స్వామివారి పూజను అయితే నిర్వహించుకోవాలి. ముందుగా స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతల పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలండి. ఆ తర్వాత శక్తి ఉన్నవారు ఈ రోజు స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. చాలా మంచిది. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించుకోవాలి. అలాగే ఈ రోజు స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకునేవారు ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ మీరు స్వామివారిని అభిషేకించుకోవచ్చు. నేను ఇక్కడ అభిషేకం లాంటివి ఏవి కూడా చూపించడం లేదండి. ఒకవేళ మీకు షోడశోపచార పూజ చేయడం కుదరకపోతే పంచోపచార పూజని నిర్వహించుకోవచ్చు. స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అలాగే స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు అక్షింతలతో కానీ పూజించుకోవాలి. ఈ రోజు స్వామివారిని తులసి దళాలతో కూడా పూజించుకోవచ్చండి. మీరు ఏ గురు సంబంధిత దైవాన్ని పూజిస్తే ఆ స్వామివారి నామాలు, శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ మీరు స్వామివారిని అయితే పూజించుకోండి. ఇక్కడ నేను దత్తాత్రేయ స్వామివారిని పూజిస్తున్నాను కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఇంకా పూజలో మనం స్వామివారి పాదుకులు గోమాతని పెట్టుకున్నాం కాబట్టి గోమాత దగ్గర అలాగే పాదుకుల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించండి. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా నానబెట్టినటువంటి శనగల్ని నివేదించాలండి. అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి నైవేద్యాలు, పండ్లను ఇంకా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమైనా చేసి ఉంటే వాటిని కూడా మీరు సమర్పించవచ్చు. ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమి కూడా మేము తయారు చేసి స్వామివారికి సమర్పించలేము అనుకుంటే మీరు పాలు, బెల్లం ముక్క అయినా సరే స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఈరోజు గురు సంబంధిత దైవాన్ని పూజించడమే కాదండి, మనకి చదువు చెప్పినటువంటి గురువుల్ని కూడా గౌరవించాలి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పించి పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా విన్నవించుకోండి. ఆ స్వామివారు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. ఈ విధంగా గురు పౌర్ణమి రోజు గురుదేవులను అయితే పూజించుకోవాలి. అయితే ఈ పూజను ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అని అంటే ఉదయం చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రమైనా చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలంటే ఈ రోజు మాంసాహారం అస్సలు తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈ రోజు చిన్నపిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఈ రోజు పూజ చేసిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ రోజు సాయంత్రం మీరు తొందరగానే చీకటి పడకుండానే స్వామివారికి పూజ చేసేసుకుని పూజ పూర్తయిన తర్వాత పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చండి. పీఠం కదిలించిన తర్వాత స్వామివారికి సమర్పించినటువంటి శనగల మాలను ఏం చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఈ మాలలో ఉన్న దారం తీసేసి ఈ శనగలను ఆవుకు తినిపించవచ్చు, లేదంటే మనం ప్రసాదంగా అయినా స్వీకరించవచ్చండి. పిల్లలలో జ్ఞానం పెంపొంది పిల్లలు చదువుల్లో చురుగ్గా ఉండాలి అని అంటే ఈ రోజు తప్పకుండా పిల్లల చేత గురుదేవులకి పూజనైతే నిర్వహింపచేయండి. ఈ రోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవడం కుదరలేని వారు గుడికి వెళ్ళైనా స్వామివారిని దర్శించుకోండి. అంతేనండి, చూసారు కదా గురు పౌర్ణమి రోజు ఇంట్లో గురుదేవులకు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.